హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరి వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మేమైతే మళ్ళీ అయితే ఊరికి వెళ్ళాము. మా ఊర్లో వచ్చేసి గడస్తంభ ప్రతిష్ట, అదేవిధంగా రాములవారి విగ్రహ ప్రతిష్ట, టెంపుల్ ప్రతిష్ట, అదేవిధంగా సుంకులమ్మవారి ప్రతిష్ట అయితే ఉన్నాయని అయితే ఫస్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కొన్ని క్లిప్స్ అయితే షేర్ చేస్తాను ఏమేమి చేశామని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి అయితే మా అమ్మ ఫస్ట్ డే అయితే కుక్ చేస్తూ ఉంది. టోటల్గా ఫెస్టివల్ వచ్చేసి 3 days అయితే జరిగింది. ఫస్ట్ డే మేమే కుక్ చేసుకున్నాము. సెకండ్ డే వచ్చేసి వంట మనుషులను అయితే పిలిపించాము. ఎందుకంటే పూజ హడావిల్లో ఉంటారు అందరు కదా, వంట చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే వంట మండలం అయితే పిలిపించాము. యాక్చువల్గా మా నాన్న వాళ్ళు 7 members, దాంట్లో 5 members కలిసి ఒకటే చోట అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. అందరు మన బంధువులే కదా, ఒక్కొక్కరు సపరేట్ ఎందుకు, అందరం కలిసి చేసుకుందామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. మా అమ్మ ఫస్ట్ డే అయితే కుక్ చేశారు, మా అమ్మ, మా వదిన, మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి. అండ్ సెకండ్ డే ఇక్కడ వచ్చేసి పూజ హడావిల్లో అయితే ఉన్నాము. సెకండ్ డే వచ్చేసి కుకింగ్ చేసేవాళ్ళు వచ్చేసారు, వాళ్ళు కుక్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఇక్కడ టెంపుల్ వాళ్ళు వచ్చేసి గడస్తంభానికి ఇంటి ఆడపిల్లలందరూ వచ్చి వాటర్ పోయాలి, నిండు బిందెలు తీసుకురావాలని అయితే చెప్పారు. అందుకోసం అని చెప్పేసి నేను మా ఆడపడిచి అయితే ఇలా రెడీ అయిపోయి హడావిడిగా అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ అయితే మా ఇంటికి నియర్గా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ కుకింగ్ వీడియోస్ కూడా నేను షూట్ చేయాలి అనుకున్నాను. బట్ ఒక పనిలో పడిపోతే ఇంకొక సైడ్ మనం మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం కదా. అది కాక నేనే షూట్ చేసుకోవాలి, నేనే ఎడిట్ చేయాలి, నేనే అన్నీ చేసుకోవాలి. కాబట్టి కొన్ని చోట్ల మనం షూట్ చేయాలంటే కొన్ని చోట్ల అయితే మిస్ అవుతుంది. ఏదైనా మనం షూటింగ్ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, అది వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలంటే నాకు చాలా ఇష్టంగా అనిపించదు. మా హస్బెండ్ హెల్ప్ మాత్రమే నేను తీసుకుంటాను. బట్ మా హస్బెండ్ ఆ టైంలో నాకు అవైలబిలిటీ లేడు. ఆయన కూడా ఇంటికి వెళ్ళాడంటే చాలా బిజీగా ఉంటారు, పొలం పనులు అవి ఇవి. కానీ నేను ఇంటికి వచ్చినప్పుడే కదా చూసుకునేది అని చెప్పేసి ఆ హడావిల్లో అయితే ఉంటాడు. ఫస్ట్ డే మొత్తం అయితే హోమం చేశారు. సెకండ్ డే వచ్చేసి ఇలా దేవుణ్ణి ఊరంతా అయితే ఊరేగించారు. ఏ దేవుళ్ళని అయితే ప్రతిష్ఠ చేస్తున్నారో ఆ దేవుళ్ళందరినీ ట్రాక్టర్లో పెట్టేసుకొని ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి సీతారాములు, లక్ష్మణులు, అదేవిధంగా బొడ్రాయి, అదేవిధంగా సుంకులమ్మ, ఈ 3 దేవుళ్ళని అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఊరికి ఒక పొలిటికల్ పర్సన్గా VIP మెంబర్ ఉంటారు కదా, ఆయనను కూడా ఇన్వైట్ చేసి అయితే ఈ విధంగా తప్పెట్లు మేళాలతో అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ చేసేసారు. చాలా అంటే చాలా బాగా జరిగింది. మా ఊర్లో మోస్ట్లీ అయితే ఫెస్టివల్స్ అంటే చాలా తక్కువగా జరుగుతాయి. ఏది జరిగినా కానీ ఎక్కువ హడావిడైతే ఉండదు. బట్ ఇది సెకండ్ టైము నాకు గుర్తుండి మంచిగా ఊరంతా ఫెస్టివల్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మేమందరం అయితే ఇక్కడ పూలు కట్టుకుంటా ఉన్నాము. యాక్చువల్గా మెయిన్ ఫెస్టివల్ వచ్చేసి థర్డ్ డే వచ్చేసి ఆడపిల్లలకు ఒడిపియాలి, అవన్నీ పోయాలి. కాబట్టి ముందు రోజే మేము ఇవన్నీ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ అందరం కలిసి పూలు కడతా ఉన్నాము. ఇక్కడ చాలా తక్కువ మెంబర్స్ అయితే కూర్చున్నాము. చాలా మంది అయితే ఉన్నారు. అందరు బయట గ్రూప్స్ లాగా డివైడ్ అయ్యి ఎవరంతా వాళ్ళు మాట్లాడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మా తమ్ముడు మ్యారేజ్ తర్వాత వితిన్ 3 monthsలో మళ్ళీ ఈ విధంగా అకేషన్ రావడము, అందరం గెట్ టుగెదర్ అవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇలా అవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా రేరు. ఇప్పుడు మన పిల్లలకి వీళ్ళెవరు రిలేషన్స్ అనేవి కూడా తెలియకుండా అయిపోతున్నాయి. అందుకే ఇలాంటి ఒక మూమెంట్ వచ్చిందనుకోండి, అస్సలకి మిస్ అవ్వకూడదు. ఇలాంటి టైంలో మనకు వీళ్ళేమవుతారు అనేది మన పిల్లలకి ఈజీగా అయితే చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి అందరి ఇంటి దగ్గర నుంచి బియ్యం తీసుకురావాలి, తీసుకొచ్చి సుంకులమ్మ తల్లిని, అదే గడస్తంభాన్ని బియ్యంతో నింపేసేయాలి, కంప్లీట్గా క్లోజ్ చేయాలని అయితే చెప్పారు. అందుకోసం అని చెప్పేసి ఇంటింటి నుంచి బియ్యం తీసుకొచ్చి ఇలాగైతే పోస్తూ ఉన్నారు. ఇక్కడ యాక్చువల్గా లోపల సుంకులమ్మని థర్డ్ డే అయితే ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ ప్రస్తుతానికైతే బయట పెట్టారు. ఈ విధంగా అయితే ఫుల్గా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.